చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఫ్లఫీగా కుక్ అయిందో, ఎంత మసాలాదారుగా ఉందో. ఇలా జ్యూసీగా ఉండాలి. ఫుల్ బిర్యానీ ఫెస్టివల్. మటన్ బిర్యానీ చేయించారు, చికెన్ బిర్యానీ చేయించారు, పన్నీర్ బిర్యానీ కూడా చేయించారు. హౌ ఇస్ బిర్యానీ ప్రీతం బ్రో? ట్రూ క్రిటిక్స్. సాఫ్ట్ ఉంది, మటన్ కూడా మంచిగా. లాస్ట్ టైం మీకు అమెరికాలో చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో చూపించాను. సో ఇవాళ అందరికి మటన్ బిర్యానీ ట్రేలో ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో సేమ్ టెక్నిక్ అనమాట. కొంచెం టెంపరేచర్స్ మారుతాయి, టెక్నిక్స్ మారుతాయి. సో మీరు బెస్ట్ ప్రీమియం క్వాలిటీ మటన్ తెచ్చుకోండి ఎక్కడున్నా కానీ. మీకు ల్యాంబ్ అయినా గోట్ అయినా ఏదైనా సేమ్ ఉంటుంది టెక్నిక్. సో మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నేను మీట్ టెండరైజర్ వాడుతున్నాను. సో మీకు అక్రాస్ ఆల్ బ్రాండ్స్లో మీట్ టెండరైజర్ పౌడర్ దొరుకుతుంది. ఇది వేసేస్తే చాలా మీ మటన్ చాలా టెండర్గా ఈజీగా ఉడిపోతుంది. దీన్ని వేసి మ్యారినేట్ చేసి ఓవర్ నైట్ ఫ్రిడ్జ్లో పెట్టి నెక్స్ట్ డే వండితే పిప్ అయిపోతుంది. సో నాట్ మోర్ దాన్ 1 hour ఇస్ రికమెండెడ్. ప్లస్ 1 kgకి ½ teaspoon వరకు వేసుకోండి. చూపిస్తా. వీడి కమ్మలే, వీడు వెజిటేరియన్ అయినా వీడికి ఇట్లాంటి చాలా ఇంట్రెస్ట్. మొత్తం అన్ని తిప్పి మాకు అన్ని చూపించి చేపిస్తాడు, కానీ ఏది తిండు. అంతే కదా? అంతే. ఆన్ కెమెరా తిన్నావు, నిజంగా తిన్నావు? నిజంగా తిన్నాను. నాకు తెలియదు నిజంగా తింటాడో లేదో, అడిగి తెలియాలి. సో నేను ఇక్కడ NLBs 4 LBs తీసుకున్నాను. 4 LBs అంటే 1800-1900 grams మటన్. 1 whole leg తీసుకున్నాను. చూడండి ఇలా వైట్ పౌడర్లో ఉంటుంది మీట్ టెండరైజర్. 1 kg మీట్కి ½ స్పూన్ సరిపోతుంది. సో నేను ఫుల్ స్పూన్ వేస్తున్నాను. ఒక 2 స్పూన్ సాల్ట్, ఒక హోల్ లెమన్. అయ్యో ఇత్తులు పడ్డాయే. ఇత్తులు రాకుండా నిమ్మరసం వేసుకోండి. సాల్ట్, మీట్ టెండరైజర్, నిమ్మకాయ వేసుకున్నాము. 3 టెండరైజింగ్ ఏజెన్సీ అనమాట. టెండరైజింగ్ అంటే తెలుసా? తెలుసు. మీ స్కూల్ టీచర్కి పంపిస్తాను. చెప్పు చెప్పు. టెండరైజింగ్ అంటే ఇంకా మటన్ పీస్ బాగా ఉడుకుతుంది, ప్రోటీన్ డీనేచర్ అవుతుంది బేసిక్గా. సో మనం వేసుకున్న ఈ పౌడర్స్ని, సాల్ట్ని, ముక్కల్ని ఫస్ట్ నీట్గా మ్యారినేట్ చేసుకోండి. ఇలా మీట్ టెండరైజర్ కలిపిన తర్వాత దీన్ని కనీసం ½ hour ఇలానే పెట్టండి. ½ hour రెస్ట్ అయిన తర్వాత దీంట్లో మనం మిగతా మసాలాలు వేసి కలుపుకుందాం. మటన్ ఇలా ఒక అరగంట పాటు రెస్ట్ అయిన తర్వాత దీంట్లో మసాలాలు, ఒక ½ స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, 3 చక్కగా లేబుల్ చేసి పెట్టుకున్నాడు పేర్లన్నీ, 1 స్పూన్ క్యూమిన్ పౌడర్, జీరా, 1 స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ ధనియాల పొడి. బిర్యానీలో ఎప్పుడైనా ఫ్రెష్ జింజర్ పేస్ట్ వేసుకోవాలి. సో మీరు కుదిరితే ఫ్రెష్గా గ్రైండ్ చేసుకోండి, లేకపోతే 4 డబ్బా వాడండి. ఈ ఫ్రెష్ చేసి పెట్టాలా నేను వస్తున్నా అంటే పెడతా ఈసారి. నువ్వు తినవుగా బిర్యానీ, పన్నీర్ బిర్యానీకి వాడచ్చు. పన్నీర్ బిర్యానీ అనలేదు వాడు, పన్నీర్ బిర్యానీ అంటే జాగ్రత్తగా వినండి. దీంట్లో ఏం వేసాము, ఏం మర్చిపోయాం, ఆయిల్ వేయాలి. ఎవరింటికి వెళ్ళినా ఫస్ట్ ఆయిల్ అడగగానే అవకాడో ఆయిల్ తీసిస్తున్నారు. మీరు సన్ఫ్లవర్ అన్న వాడండి, లేకపోతే గీ వాడుకోండి. సీల్ కూడా ఓపెన్ చేయకుండా పెడతావు కమ్మల్. సో దీంట్లో ఒక 2 tablespoon ఆయిల్. నేను తీసుకున్న మటన్లో అస్సలు ఫ్యాట్ లేదు, సో అందుకని కొంచెం ఎక్స్ట్రానే వేస్తున్నాను. ఇవేనా సార్? ఇవేనా? ఇదేంటి ఇదేంటి? మింట్ సిలాంత్రో. చూడండి అమెరికాకు వచ్చి 2 ఏళ్ళు అయింది, అప్పుడే మింట్ సిలాంత్రో అంటున్నారు. పుదీనా కొత్తిమీర చూడండి రైడ్, అప్పుడు సిలాంత్రో. సో సిలాంత్రో అండ్ మింట్. మటన్ బిర్యానీలో కంపల్సరీగా మింట్ వేయాలి. సో వన్ ఆఫ్ ద ఫేవరెట్ పార్ట్ నాకు లాస్ట్ మ్యారినేషన్ ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్. నీకెందుకు రా ఫేవరెట్? నువ్వు తినవు కదరా, మేము కదరా తినేది. సో నేను అన్నీ రెడీమేడ్గా వాడి చూపిస్తున్నాను, చాలా ఇన్స్టెంట్గా అయిపోవడానికి. మా వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారంటే చాలా క్విక్ ఫిక్స్లో చూపిస్తున్నాను. మీరు దగ్గర మీకు టైం ఓపిక ఉంటే మంచిగా ఇంట్లో చేసుకోండి. ఇంకొన్ని రా ఇంకేదా. సో మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ ఇంట్లో చేసుకోండి. ఈ ప్యాకెట్లో కొనుక్కొచ్చినవి కూడా డీసెంట్గా పనిచేస్తున్నాయి. సో మావాడు చెప్పాడు ఈ డీప్ బ్రాండ్ బాగుంటుంది అని చెప్పి, మావాడు హోటల్స్ కూడా మేనేజ్ చేసేవాడు అనమాట. సో వీడి బ్రాండింగ్ బాగుంది అనేసరికి చేస్తున్నాం. నో బ్రాండింగ్, నో స్పాన్సర్షిప్. నో స్పాన్సర్షిప్ ఎవరు ఇవ్వాలండి. చాలు. ఒకటి మిస్ అయింది. ఏం మిస్ అయింది? యోగట్. ఎస్, పెరిగేసుకోవాలి. పెరుగు అక్కడ ఉంది. నేను 4 LBs మటన్ వాడుతున్నాను. దీంట్లో ఆల్మోస్ట్ 300 grams వరకు పెరుగు వాడుతున్నాను, ఎందుకంటే మనకు ఆ మసాలా కావాలి, ప్లస్ మటన్ కుక్ అవడానికి మాయిశ్చర్ కావాలి కాబట్టి మంచిగా పెరుగు వేసుకుంటున్నాను. సో పెరిగేసామా? ఇప్పుడు ద మోస్ట్ ఫేవరెట్ పార్ట్, చేతులు పెట్టి కలపాలి. సో జాగ్రత్త, మీ చేతులకి ఏమైనా కట్స్ ఉంటే కలపకండి, గ్లౌజులు వేసుకొని చేయండి. మా చేతి కంటే కట్స్ లేవు,
హ్యాండ్ వాష్ చేసుకున్నాము. అమెరికాలో హైజీన్ స్టాండర్డ్స్ ఎక్కువ మామిడి తిరుగుతూ ఉంటాడు. వెజిటేరియన్ అయితే కష్టం లేదు, ముట్టుకోడు కూడా ముట్టుకోండి మీరు ఎవరు. దారా కలిపి. నేను కలపను, గ్లౌజ్ లేదు. సరే మీరు నాన్ వెజ్ వాళ్ళే కలపండి. సో ప్రతి పీస్కి మంచిగా మసాలా పట్టేలా కోట్ చేసుకోండి. జాగ్రత్త, ఈ ఫాయిల్ని చిరగకుండా కలపండి. దీన్ని ఈవెన్గా లేయర్ చేయండి. ప్రతి పీస్ కింద టచ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేయండి. సో ఒక పీస్ పైన ఒక పీస్ ఉండేలా చూసుకోకండి అస్సలు. సో ప్రతి పీస్ ఇలా కింద లేయర్ చేసేసుకున్నాం కదా. మటన్ ఉడకడానికి కొంచెం ఎక్కువ టైం పడుతుంది చికెన్ కంటే. సో పీస్ పైన పీస్ ఉందనుకోండి, కింద పీస్ ఉడుకుతుంది కానీ పైన పీస్ ఉడకదు. దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకుందాము. ఈ లోపు రైస్ ప్రిపేర్ చేసుకుందాం. సో మా రాము మా గ్యాంగ్ మొత్తంలో మోస్ట్ ఇంటెలిజెంట్ ఫెలో అనమాట. ఇంటెలిజెంట్ అవడానికి సీక్రెట్ ఏంటంటే నేను చికెన్ బిర్యానీ తింటా, మటన్ బిర్యానీ తిన్నాడు. బిర్యానీ ఎలానే చేస్తున్నా అని చెప్పి పనిలో పని మటన్తో పాటు చికెన్ కూడా చేస్తామన్నాము. సో మీకు లాస్ట్ టైం ఆల్రెడీ చూపించాను సేమ్ రెసిపీ, జస్ట్ ఓన్లీ టైమింగ్స్ డిఫరెన్స్ అనమాట. సో ఓన్లీ ఎక్స్క్లూజివ్ రాముబాయ్ కోసం చికెన్ బిర్యానీ చేస్తున్నాము. ఈ చికెన్ బిర్యానీ లెగ్స్ అండ్ థైస్తో చేస్తున్నాము. యూఎస్లో చీప్ కట్స్ ఫస్ట్ తినడానికి బాగుంటుంది, మనందరికీ లెగ్ పీసులు ఫ్యాంటసీ ఉంటుంది కాబట్టి మీరు లెగ్స్ తెచ్చుకొని చేసుకోండి. సేమ్ రెసిపీ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తే వెళ్ళి చూసేయండి. నేను ఈ లోపల బిర్యానీ మ్యారినేట్ చేస్తాను. ఓవెన్లో రెండు ఒకేసారి ఎలా కుక్ చేసుకోవాలో కూడా తర్వాత చూపిస్తాను. మటన్ మ్యారినేషన్ చూస్తారు, చికెన్ మ్యారినేషన్ ఇంతకుముందు మీకు చూపించాను. కానీ మటన్ బిర్యానీకి చికెన్ బిర్యానీకి రైస్ చేసుకున్నప్పుడు సపరేట్గా చేసుకోవాలి. రెండింటికి ఒకేసారి చేయలేము. ఎందుకంటే మటన్ బిర్యానీ ఆల్మోస్ట్ 1 hour 45 minutes వరకు కుక్ అవుతుంది. మనకి చికెన్ బిర్యానీ 1 hour 15 minutes అయిపోతుంది. సో అందుకని సపరేట్గా చేసుకోవాలి. మీకు ఎప్పుడైనా పార్టీస్ ఉన్నా కానీ మ్యారినేషన్ ఒకేలా చేసుకోవచ్చు, కానీ రైస్ మాత్రం సపరేట్గా కుక్ చేసుకోండి. నా టిప్ అనుకోండి, ఏదైనా తీసుకోండి, బట్ ఆల్వేస్ కుక్ ఇట్ సపరేట్లీ. నేను చాలా కామన్గా అడిగిన క్వశ్చన్స్ ఏంటంటే మీరు ఏ సైజ్ ట్రే వాడారని చెప్పి. సో నేను ట్రే 10x12 వాడాను అనమాట. సో అది 4 inch డెప్త్, 10 inches into 12 inches అనమాట. ఆ ట్రేస్ చాలా కామన్గా దొరుకుతాయి, కాస్ట్ వాల్మార్ట్ అన్నిట్లో దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే రైస్ టు మీట్ రేషియో అడిగారు. నేను 4 lbs మీట్ తీసుకుంటే దానికి 2 lbs రైస్ వాడాను. మీరు 2.5 3 lbs వరకు కూడా వెళ్ళొచ్చు రైస్ క్వాంటిటీ పెంచుకోవాలి అనుకుంటే. కానీ జనరల్ రూల్ ఏంటంటే 4 lbsకి 2 lbs ఇస్ పర్ఫెక్ట్ అనమాట. మనము రైస్ ఉడికి క్వాంటిటీ పెరుగుతుంది, మీట్ కుక్ క్వాంటిటీ తగ్గుతుంది. సో అందుకని బ్యాలెన్స్ చేయడానికి 2:1 రేషియో వేసుకోండి. 2 parts మీట్ 1 part రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ నీళ్ళు మరుగుతున్నాయి. సో మటన్కి నేను బిర్యానీ రైస్ రెడీ చేసుకుంటాను ఇప్పుడు. సో ఇక్కడ నా దగ్గర హోల్ గరం మసాలా ఉన్నాయి, వాడుతున్నాను. దాల్చిన చెక్క, లవంగా, షాయి జీరా, ఇలాచి, స్టార్ అనేసి అన్నీ ఉన్నాయి. సో షాయి జీరా కంపల్సరీ వేసుకోండి మటన్ బిర్యానీలో. ఈ వాటర్లో ఉప్పు ఎంత వేయాలంటే ఈ నీళ్ళు సీ సాల్ట్ వాటర్లో ఉండాలి. సో ఒక 3 to 4 spoons పడుతుంది. అలానే ఒక 2 spoons అంత ఆయిల్ వేసుకోవాలి కంపల్సరీగా. ఎన్నిసార్లు బిర్యానీ చేసినా, ఎంత పెద్ద షెఫ్ అయినా, ఎంత పెద్ద మాస్టర్ అయినా కంపల్సరీగా ఈ నీళ్ళని టేస్ట్ చెక్ చేయాలి. ఇందులో సాల్ట్ సరిపోతేనే మీ బిర్యానీ టేస్టీగా వస్తుంది. సో కంపల్సరీగా అన్నీ వేసిన తర్వాత టేస్ట్ చెక్ చేయండి. పర్ఫెక్ట్గా సరిపోయింది. ఈ మసాలాలో నూనె వేసుకున్న తర్వాత వాటర్ ఒక్కసారి విగరస్ బాయిలింగ్ వస్తుంది కదా, ఇలా మరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు దీంట్లో మనము అరగంట సేపు పాటు కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకోవాలి. మీరు ఇండియాలో చేసినా, యూఎస్లో చేసినా, ఎక్కడ చేసినా కానీ బాస్మతి రైస్ కంపల్సరీగా నానాలి. మినిమం హాఫ్ అన్ అవర్, మాక్సిమం 2 hours నానబెట్టుకోండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. నీళ్ళు ఇలా విగరస్గా బాయిల్ అవుతున్నప్పుడు దీంట్లో హాఫ్ అన్ అవర్ కడిగి నానబెట్టుకున్న బాస్మతి రైస్, నీళ్ళలో రైస్ వేసిన తర్వాత కంపల్సరీగా ఒకసారి కలపాల్సిందే. కలపకపోతే ఆ బియ్యం ఇది కింద అడగంటేస్తాయి. అలా అంటకుండా ఉండాలంటే ఒక్కసారి మీరు లైట్గా కలిపారనుకోండి, అది ప్రాపర్గా ఉడకడం స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ రైస్ నేను మటన్ బిర్యానీ కోసం చేస్తున్నాను కాబట్టి నేను 60% to 65% మాత్రమే కుక్ చేసుకుంటాను. మిగతా 40-45% మనకి ఓవెన్లో మటన్తో పాటు కుక్ అవుతుంది. అందుకని దీన్ని ఓవర్ కుక్ చేసుకోవట్లేదు. ఇప్పుడు మీరు రైస్ క్లోజ్అప్ వచ్చి చూడండి. ఈ స్టేజ్లో మీకు రైస్లో ఇంకా వైట్ లైన్ కనిపిస్తుంది, అంటే రైస్ ఆల్మోస్ట్ 50% కుక్ అయిందని అర్థం. సో ఒక 1-2 minutesలో ఇది 60-65% స్టేజ్కి వచ్చేస్తుంది. రైస్ ఎంత పొడుగు కావాలో అంత పొడుగు అయిపోయింది, కానీ ఇంకా దీని మీద వైట్ లైన్ ఉంది చూడండి. సో ఈ స్టేజ్ అనమాట 65%. సో ఈ స్టేజ్లో మనం దీంట్లోంచి కొన్ని నీళ్ళు తీసుకుందాము. మన మటన్ ఉడకడానికి కూడా కొన్ని నీళ్ళు కావాలి కాబట్టి ఈ రైస్ వాటర్ వేసేసుకున్నాము. నేను 4 lbs మీట్ తీసుకున్నాను కాబట్టి దీంతో 3 spoons వరకు వాటర్ పోసుకున్నాను. ఇప్పుడు మనం రైస్ లేయర్ చేసుకుందాము. రైస్ అంతా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత రైస్ పైన జస్ట్ ఒక హాఫ్ స్పూన్ అంతా లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అరిగి
ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మీకు రైస్ అనేది డ్రై అవ్వకుండా ఉండిద్ది. సో ఇప్పుడు దీంట్లో ఫ్రైడ్ ఆనియన్ మీకు ఎంత కావాలంటే అంత వేసుకోండి. కొంచెం ఫ్రెష్ కొరియాండర్, పుదీనా కూడా వేసేసేయండి. ఇంకోటి మటన్ బిర్యానీలో హైదరాబాద్ స్టైల్లో కంపల్సరీగా వేసేది కేవ్రా వాటర్. సో మీకు ఆల్ సూపర్ మార్కెట్స్లో దొరుకుతున్నాయి అంతే కదా. మాకు ఎక్కడి నుంచి అయినా ఇప్పటికి ఇది 3వ స్టేట్లో అనుకుంటే మేము బిర్యానీ ఉండడం, ఎక్కడికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొన్ని డబ్బా పెట్టొస్తున్నాము. సో 1/2 స్పూన్ అంతా కేవ్రా వాటర్ అండ్ కొంచెం రోజ్ వాటర్. చూసుకోండి, కాస్మెటిక్ రోజ్ వాటర్ కాదు, కుకింగ్ రోజ్ వాటర్ దొరుకుతుంది. సో లైట్గా రోజ్ వాటర్ వేసేసి ఇలా రైస్ వేసేసి పర్ఫెక్ట్గా టైట్గా సీల్ చేసేయాలి దీన్ని. మీకు వీటి లిడ్స్ కూడా దొరుకుతాయి, మీరు అదైనా వాడుకోవచ్చు. బట్ లిడ్స్ కొంచెం ఎక్స్పెన్సివ్. సో ఇలా పర్ఫెక్ట్గా సీల్ చేసేయండి. అవన్నీ 380 డిగ్రీ ఫారెన్హీట్లో ప్రీహీట్ చేసుకున్నాను. సో ఫస్ట్ 1 అవర్ 380 డిగ్రీ ఫారెన్హీట్లో కుక్ అవుతుంది. తర్వాత 45 మినిట్స్ 330 డిగ్రీ ఫారెన్హీట్లో ఒక 40 to 45 మినిట్స్ కుక్ చేసుకోండి. మీ మటన్ సాఫ్ట్గా జ్యూసీగా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మీట్ టెండరైజర్ వేసాం కాబట్టి మీట్ ఉడకదు అనే సమస్య ఉండదు. సో కమాన్ వచ్చి హెల్ప్ చేస్తాము. సో జాగ్రత్తగా చేతులు కాల్చుకోకుండా ఆల్మోస్ట్ 1 hour 45 మినిట్స్లో పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. మీట్ ఆల్రెడీ చెక్ చేశాను నేను. సో చెప్పాను కదా, మీట్ టెండరైజర్ వాడితే మీకు ఎట్లాంటి మటన్ అయినా పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి రైస్ ఎంత పర్ఫెక్ట్గా ఫ్లఫీగా కుక్ అయిందో. చూడండి ఎంత మసాలాదారుగా ఉందో. ఇలా జ్యూసీగా ఉండాలి. చాలామంది దీన్ని నీళ్ళు అనుకుంటారు, కానీ ఇది ఒక్కసారి కలపగానే పోతుంది. ఫుల్ మసాలాదారుగా పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఆల్రెడీ 2 లేట్ అయిపోయింది. నేను ఎప్పుడు బిర్యానీ చేస్తే లేట్ అయిపోతుంది. లిటరల్ వాచ్ అయితే టైం ఎంత టైం ఆల్మోస్ట్ 5:30 అయిపోయింది, 5:10 అవుతుంది. సో ఎంజాయ్ చేయండి. చియర్స్. సో ప్రాపర్ రెసిపీ డిస్క్రిప్షన్లో రాస్తే తప్పకుండా ట్రై చేయండి. మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నాయి ఇంకెప్పుడు పెడతారా బాబు అని చెప్పి. సో వీళ్ళు హ్యావ్ ఎంజాయ్ చేస్తాము. చికెన్ బిర్యానీ కూడా అయిపోయింది. సో చికెన్ బిర్యానీ లాస్ట్ టైం చూపించా కదా. సో పర్ఫెక్ట్ మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూపించాక ఆ టెక్నిక్స్తో చేసుకోండి. మీరు అవెన్లో అయినా మీట్ సాఫ్ట్గా జ్యూసీగా ఎలా కుక్ చేసుకోవచ్చు. సో తినండి. నేను పన్నీర్ బిర్యానీ తింటాను. వాడి కోసం పన్నీర్ బిర్యానీ చేస్తాం, మేము మటన్ బిర్యానీ ఎంజాయ్ చేస్తాము. సో డిన్నర్లో చికెన్ బిర్యానీ ఎంజాయ్ చేస్తాము. మా రాముబాయి కోసం చేసే చికెన్ బిర్యానీ. సో విల్ ఆల్ ఎంజాయ్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్. తిందాం. మా రాంబాయ్ మటన్ బిర్యానీ, రాంబాయ్ డబుల్ మసాలా. డబల్ మసాలా చూస్తే సో ఫుల్ బిర్యానీ ఫెస్టివల్. మటన్ బిర్యానీ చేయించారు, చికెన్ బిర్యానీ చేయించారు, పన్నీర్ బిర్యానీ కూడా చేయించారు. ముద్రా బాబు అన్నా కానీ ప్రతి ఒక్కరు ఈ ఒక్కరి కోసం పన్నీర్ బిర్యానీ చేయాల్సి వచ్చింది. మేము వెజిటేరియన్ క్లస్టర్ ఇవన్నీ తీసేస్తాం రైట్లో, నాకు నచ్చి ఉంచుకుంటా. సో ఫుల్ మసాలాదార్ బిర్యానీ కమల్. పన్నీర్ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఐ లవ్. తెలుగులో చెప్పురా పర్లేదు. చాలా బాగుంది. నెక్స్ట్ లెవెల్ చేశారు మావాడు. ఆఫ్టర్ లాంగ్ టైం 6 years తర్వాత మావాడు చేతి ఉంటుంది తింటున్నా. సో సూపర్. డబ్బులు ఇచ్చి చెప్పించుకోవట్లేదు కదా. డబ్బులు కాదు అంత ఫ్రీ. సో ఆల్ పన్నీర్ గైస్ ఎంజాయింగ్, మటన్ గైస్ ఎంజాయింగ్. మటన్ బిర్యానీ చాలా స్పైసీ ప్లస్ మటన్ చాలా జ్యూసీ బాగుంది. యాక్చువల్లీ చాలా బాగుంది. హౌ ఇస్ బిర్యానీ ప్రీతం బ్రో? ట్రూ క్రిటిక్స్. మస్తు ఉంది, మస్తు సాఫ్ట్ ఉంది. మటన్ కూడా మంచిగా ఉడికింది. సో ఎవరైనా చేసుకోవచ్చు. కొంచెం మీట్ అండ్ రైజర్ వేసుకుంటే స్పైస్ లెవెల్ కూడా మస్తు మ్యాచ్. అవుట్ సైడ్ ఆఫ్ ద కాలేజ్ అయినా కదా బ్రో. ఫస్ట్ టైం నువ్వు తింటున్నావు, నీ పరిస్థితి ఏంటి? గౌతమ్ బ్రో, హౌ ఇస్ బిర్యానీ? చాలా బాగుంది. కట్టసికి చెప్తున్నారు, నిజంగా చెప్తున్నాను, అది తెలియట్లేదు. ఐ హోప్ ఇట్ ఇస్ టేస్టీ. ఇండియాలో ఉండేదానికి బయట వేరే వాళ్ళకి వచ్చి ఉండేదానికి తేడా ఉంటుంది. సో బట్ వీ ట్రై టు మ్యాచ్ దర్ ఎక్స్పెక్టేషన్. చూపించే కదా మీకు కూడా. సో కొంచెం మీట్ అండ్ రైజర్ తెచ్చుకోండి. మటన్ బిర్యానీ కదా, ఏ బిర్యానీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మటన్ బిర్యానీ చేసుకోవడానికి 380 టెంపరేచర్లో 1.5 hours పెట్టుకోండి. మోర్ దెన్ ఎనఫ్, పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. అదే చికెన్ బిర్యానీ అయితే 1 hour to 1 hour 15 minutes డిపెండింగ్ ఆన్ క్వాంటిటీ. సో ట్రే బిర్యానీలు ఇంకేదైనా ట్రే బిర్యానీ కావాలంటే కామెంట్ చేయండి, చేసి పెడతాము.
పనీర్ బిర్యానీ, వెజ్ కీమా బిర్యానీ, ట్రే బిర్యానీ చేస్తే మా లాంటి వాళ్ళకి కొద్దిగా వీడికి పన్నీర్ బిర్యానీ చేయడానికి అవెన్లో ప్లేస్ లేదు, ట్రైలు అన్ని ఫుల్ అయిపోయినాయి. సో అందుకని పొయ్యి మీద చేసాం వీడికి. బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్. పన్నీర్ టేస్ట్ చేసాను నేను. సో మేమందరం ఎంజాయ్ చేస్తాము. సో అల్విదా, సీ యూ ఆల్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్. అమెరికాకు వచ్చిన తర్వాత కూడా మేకల సంతకు వచ్చాము. మన ఎక్కడికి వెళ్ళినా ఫస్ట్ రైతు బజార్కి వెళ్తాము, నెక్స్ట్ మేకల సంత మాత్రం కంపల్సరీ చూస్తాము. ఇవాళ మేము మేకల సంతకు వచ్చాము. సో చాలామంది మటన్ బిర్యానీ అన్నారు. సో అందుకని ఒక మేకను వేసేయడానికి వచ్చాము. సో ఓన్లీ డాలస్లో దొరుకుతాయి అనుకుంటా మేకలు, మిగతా అంతా అక్రాస్ యూఎస్ మేము ఎక్కడ చూసినా ల్యాంబే కనిపించింది. ఇక్కడ మాత్రం మా వాడు తీసుకొచ్చాడు, ఒక గోట్ ఫామ్ ఉంది, తీసుకెళ్తారండి మంచి మటన్ కోసం అని చెప్పి. సో ఒక మంచి లేత మేకను చూసి బిర్యానీ చేద్దాము. డాలస్లో మేకల మండికి వచ్చాము. ఓ గొర్రెలు కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర. ఇటుపక్క కూడా మేకలు ఉన్నాయి. సో మేకా విచ్ మేకా డూ యూ వాంట్ టు బికమ్ ఏ బిర్యానీ. ఈ ఫామ్లో నాటుకోళ్ళు కూడా ఉన్నాయి. మొత్తం కంట్రీ బర్డ్సే ఉన్నాయి. ఇక్కడ అక్కడ ఉన్నట్టు బాతులు. ఓ అవి బాతులా, ఓకే. సో అక్కడ బాతులు ఉన్నాయి, పైన సీమ కోళ్ళు, నార్మల్ కోళ్ళు. మీకు నాటుకోళ్ళు కావాలని ఇక్కడికి వచ్చి చూసుకోవచ్చు. దిస్ నాటులో స్పాన్సర్డ్. మేము ఏదో బిర్యానీ చేసుకోవడానికి వచ్చాము, సరే మీకు కూడా చూపిద్దాం డాలస్లో అని చెప్పి చూపిస్తున్నాము. ఇట్లా మీకు నచ్చింది పిక్ చేసుకోవచ్చు అంట. కాకపోతే కోడి కొంటే మొత్తం కోడి కొనాలి. బాతులు కూడా మీరు తినే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోవచ్చు. ఇదే అనమాట బ్రదర్స్ ఫామ్ అని ఉంటుంది, మీరు గూగుల్లో సెర్చ్ చేసినా వస్తుంది.